ఓకే, ఆల్ ఆఫ్ యు సీ లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్లో బేసిక్స్ గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్లో మనం స్టాయికియోమెట్రీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మనకు సబ్జెక్టు ఒక రోజులోనే వచ్చేయాలి, నేను బాగా ప్రాబ్లమ్స్ చేసేయాలి అనుకుంటూ ఉంటారు. ఓకేనా? అది ఒక రోజులోనూ ఒక గంటలోనూ రాదు. మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. అంతేగాని ఒకరోజు ప్రాక్టీస్ చేసి 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇంకో 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒకరోజు చేసి అలా అంటే కుదరదు. ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తే మళ్ళా కనీసం 4 days కన్నా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ కాన్సెప్ట్ గుర్తుంటుంది. మనం ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయగలుగుతాం. అంతేగాని కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ ముఖ్యం. ఓకేనా? ఇంకా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ట్రిక్స్, టిప్స్, చీట్ కోడ్స్ ఇవన్నీ. ఓకేనా? అవన్నీ ఇక్కడ చూద్దాం. ఓకే, ఎప్పుడైనా చూడండి, ప్రతిరోజు చదివితే దాంట్లో డెప్త్ ఎంత ఉండేది తెలుస్తుంది. ఆ కాన్సెప్ట్ ఏంది, దాంట్లో డెప్త్ ఎంత ఉండేది అనేది మనకు తెలిస్తే మనం ఈజీగా క్వశ్చన్ను సాల్వ్ చేయొచ్చు. దేన్నైనా డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోతుంది. అంతే, ఏ క్వశ్చన్ అయినా. అర్థమైందా? ఇంకా చూడండి, ఇక్కడ మనము స్టాయికియోమెట్రీ చెప్పుకోబోయే ముందు ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ అనే దాన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ నైట్రోజన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ ఫామ్ అమోనియా. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమీ లేదనుకుంటే ఇక్కడ 1 ఉన్నది అనుకుంటాము. ఇక్కడ 3 ఇచ్చినాడు, ఇక్కడ 2 ఉంది. దీన్ని నేను 1 mole N2 గ్యాస్ అంట, దీన్ని 3 mole H2 గ్యాస్ అంట దాన్ని. ఓకే, 3 mole H2 గ్యాస్ అంట. దీన్ని 2 mole NH3 అని నేను పలుకుతా. ఇంకొకసారి దాన్ని ఎలా పలకచ్చు అంటే, ఓకే, 1 mole N2 గ్యాస్ అన్నాము కదా, ఇప్పుడు 1 molecule N2 అని చెప్తా నేను. ఇక్కడ 3 molecule అని చెప్తా, ఇక్కడ 2 molecule అని చెప్తా. అలా అయినా పలకచ్చు. ఇంకొకసారి 1 వాల్యూమ్ ఆఫ్ N2 గ్యాస్ అంట. ఓకే, ఇక్కడ 3 వాల్యూమ్, ఇక్కడ 2 వాల్యూమ్ అంట. ఎందుకు ఇక్కడ వాల్యూమ్ అనే దాన్ని యూజ్ చేసినాను అంటే, జనరల్గా నేను స్టార్టింగ్లోనే చెప్పినాను ఏమని, PV = NRT అని. ఓకే, ఎప్పుడు నేను స్టార్టింగ్ క్లాసులు చెప్పేటప్పుడు అవి మీరు వినింటే ఇది చెప్పింటాను, PV = NRT. ఇక్కడ నేను ఈ రూమ్లో నేను ఒక రియాక్షన్ జరుపుతున్నాను, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అంటే ఇక్కడ టెంపరేచర్, ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నదనుకో. ఓకే, ఈ రూమ్ టెంపరేచరు, ప్రెజరు, అప్పుడేమవుతుంది, ఇది కాన్స్టెంటేనా? ఎలాగూ ఆర్ అంటే ఏంది, గ్యాస్ కాన్స్టెంటే ఇది. అప్పుడు ఏం మిగిలే మనకు, V = N అంటే V ప్రపోర్షనల్ టు N అని రాయచ్చా? ఇప్పుడు చూడండి, అంటే ఈ మోల్ ప్లేస్లో నేను వాల్యూమ్ అని రాయచ్చా, రాయకూడదా? ఓకే, కాబట్టి PV = NRT నుంచి మనకు ఈడ వాల్యూమ్ అనేది నేను రాసినాను. ఓకేనా? అంటే ఇక్కడ ఉండే వాటిని నేను ఏమని పలుకుతాను, మోల్ అయినా పలకచ్చు, మాలిక్యూల్ అయినా పలకచ్చు, వాల్యూమ్ అయినా అనొచ్చు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు వీటిని నేను ఏమంటున్నా అంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంట. ఓకే, ఇక్కడ ఉండే వాటిని నేను ఏమంటా, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంట. ఇది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్, ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్, ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్ అనేది ఉన్నది. ఇప్పుడు చూస్తే ఓకే, ఇక్కడ ఇది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్, ఇక్కడ ఇది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్. ఒకటి ఉంటే ఇక్కడ 1 ఇచ్చినా ఒకటి, ఇవ్వకున్నా ఒకటే. ఇక్కడ 1 ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. ఇక్కడ ఏమీ లేదంటే 1 అనుకోవాలా. వీటిని ఏమంటామంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్ అంటాం. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్. జనరల్గా వాట్ ఈజ్ స్టాయికియోమెట్రీ? ఓకేనా, వాట్ ఈజ్ స్టాయికియోమెట్రీ? స్టాయికియోమెట్రీ అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ చూడండి,
స్టాయికియోమెట్రీని చెప్పుకోవాలంటే మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూస్తే స్టాయికియోమెట్రీ అంటే నేను ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుంటున్నాను. నైట్రోజన్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ అండ్ ఫార్మింగ్ అమ్మోనియా. అంటే ఇక్కడ ఏమైంది, ఈ కెమికల్ రియాక్షన్ ఏంటి, నైట్రోజన్ హైడ్రోజన్తో కంబైండ్ అయ్యి మనకేం ఫామ్ అయింది, అమ్మోనియా ఫామ్ అయింది. ఇక్కడ ఉండే వాటిని మనం రియాక్టెంట్స్ అంటాం, ఇక్కడ ఉండే వాటిని ప్రోడక్ట్స్ అంటాం. ఎప్పుడు రియాక్టెంట్స్ అనేటి కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇవి తగ్గిపోతూ ఉంటాయి రియాక్షన్ జరిగే కొద్దీ. ఓకే, అప్పుడు దీన్ని ఏమంటాం, కన్జ్యూమ్ అంటాం. ఈ పక్క ఉండే దాన్ని ఏమంటాం, ఫార్మేషన్ అంటాం. ప్రోడక్ట్ ఎప్పుడు ఫార్మేషన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఇవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అందుకోసమే వీటిని కన్జ్యూమ్ అంటాం. ఇది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అన్బ్యాలెన్స్డ్, ఇది బ్యాలెన్స్డ్ కాదు, అన్బ్యాలెన్స్డ్. దీన్నే నేను ఏమంటామంటే ఈ కెమికల్ రియాక్షన్ని స్కెలిటన్ అంటాం. ఎందుకంటే అది బ్యాలెన్స్డ్ కాదు కాబట్టి ఈ కెమికల్ రియాక్షన్ను అన్బ్యాలెన్స్డ్ అని చెప్తాను, నేను స్కెలిటన్ అని చెప్తాను. ఓకే, ఇది అన్బ్యాలెన్స్డ్ కాబట్టి దీన్ని స్కెలిటన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మనము పర్పస్ ఆఫ్ ఎనీ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఏ కెమికల్ రియాక్షన్ అయినా దాని పర్పస్ ఏంటి, ఎందుకు దాన్ని చేస్తున్నాం ఆ రియాక్షన్ అంటే, ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, ఏ కెమికల్ రియాక్షన్ జరిగినా దాని పర్పస్ ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, సింపుల్గా బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి. నా ఇక్కడ చూస్తే ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టండి, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. అప్పుడేమవుతుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఓకేనా, అదేనా, ఇక్కడ 3 ఇక్కడ 2. అప్పుడు ఏమైనా ఇక్కడ హైడ్రోజన్లు 6 ఉంటే ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. కాబట్టి ఇది బ్యాలెన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి MgO ఫామ్ అయింది. ఇది అన్బ్యాలెన్స్డ్ కాబట్టి ఇక్కడ ఆక్సిజన్లు 1 ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 ఇక్కడ పెట్టాలి. ఇక్కడ 1 పెట్టినా ఒకటే, పెట్టుకున్నా ఒకటే. ఇక్కడ 2 పెట్టా, అప్పుడు ఏమైంది, ఇక్కడ 2 పెడితే అప్పుడు మెగ్నీషియమ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి ఆక్సిజన్స్. ఇప్పుడు అంతే కదా, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎంత పెడతా, 2 పెడతా ఇక్కడ, అంతే. అప్పుడు ఏమైంది, బ్యాలెన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అల్యూమినియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి Al2O3 వచ్చింది. ఇక్కడ అల్యూమినియమ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. ఈ ఆక్సిజన్ 2 ఇట్లా పెడతా, ఈ 3 నేను ఇక్కడ పెడతా. అప్పుడేమైంది, 3O2 2Al2O3. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్స్ 6 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 3 2 6 ఉన్నాయి. ఇప్పుడు టోటల్ అల్యూమినియమ్స్ 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను 4 పెడితే అల్యూమినియమ్స్ బ్యాలెన్సింగ్ అయిపోయినాయి. చూడండి, అంతేనా. ఇట్లా మనం సింపుల్గా చిన్న చిన్న వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టాయికియోమెట్రీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అమౌంట్ ఆఫ్ సింగిల్ సబ్స్టెన్స్ ఈజ్ గివెన్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు A గివ్స్ B, ఇక్కడ A గివ్స్ B. ఓకే, A నుంచి మనకేమొచ్చింది, B వచ్చింది. A అమౌంట్ ఎంత ఇచ్చినాడంటే 5 మోల్స్ ఇచ్చినాడు. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని మోల్స్ ఫామ్ అవుతుంది అని చెప్పినాడు. ఏమని చెప్పినా నేను, రియాక్టెంట్స్ ఎప్పుడు డిక్రీజ్ అయిపోతాయి, ప్రోడక్ట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అంటే రియాక్షన్ జరిగే కొద్దీ ఈ 5 మోల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి.
అప్పుడు ఈ వైపు ఎంత వస్తుంది, ప్రోడక్ట్ వైపు 5 మోల్సే కదా వచ్చేది, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 5 మోల్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ప్లస్ సి గివ్స్ బి, ఏ ప్లస్ సి గివ్స్ బి. ఇక్కడ ఏ 5 మోల్స్ ఇచ్చినాడు, ఏ 5 మోల్స్ ఇచ్చాడు, బి ఎంత ఫామ్ అవుతుంది అని ఇచ్చాడు. ఈ సింగిల్ సబ్స్టెన్స్ మోలే ఇచ్చాడు, దీని మోల్ ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రోడక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ మీదనే డిపెండ్ అవుతుంది ప్రోడక్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్ ఏ మీదనే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 1 ఇది పూర్తిగా కన్జ్యూమ్ అయిపోయింటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ 5 వచ్చింది. ఇది పూర్తిగా కన్జ్యూమ్ అయితే ఏమవుతుంది, ఇక్కడికి 5 వస్తుంది. అంతే కదా, నేను 5 లడ్లు తీసుకున్నాను, 5 లడ్లు తినిపినాను, నా కడుపులోకి 5 లడ్లే వస్తాయి. అంతే కదా, అట్లా. ఇప్పుడు ప్రోడక్ట్ అనేది దీని మీద డిపెండ్ కాలేదు. ఎందుకు ఇక్కడ సి మీద ప్రోడక్ట్ డిపెండ్ కాలేదు అంటే, ఇక్కడ వాడేం చెప్పినాడు, సింగిల్ అమౌంట్ ఆఫ్ సింగిల్ సబ్స్టెన్స్, ఈ ఏ యొక్క అమౌంటే ఇచ్చినాడు. ఓకే, కానీ సి ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనము లెక్కలేక తీసుకోము. అంటే ఇది పూర్తిగా కన్జ్యూమ్ అయిపోతే ఇక్కడ ఎన్ని వస్తాయి, 5 మోల్సే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 5 మోల్స్ వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఓకేనా, ఎన్ని మోల్స్ వస్తుంది, 5 మోల్సే వస్తుంది. ఓకే, ఇంకా చూడండి ఈడ ఏ గివ్స్ 2b అని చెప్పినాడు. ఏ గివ్స్ 2b, ఇక్కడ ఎన్ని మోల్స్ ఇచ్చినాడు, ఏ మోల్స్ 4 మోల్స్ ఇచ్చినాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఫామ్ అవుతుంది అని చెప్పినాడు. ఓకేనా, ఏ గివ్స్ 2b, దీన్ని 4 మోల్స్ ఇచ్చి ఇక్కడ ఎంత ఫామ్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. మామూలుగా ఇలా ఇచ్చినాడు అనుకో, ఇలా బి ఉన్నదనుకో, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉండదని అర్థం, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉండదని అర్థం. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ ఎంత ఫామ్ అవుతుంది, 4 ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2 ఉంటే ఎంత ఫామ్ అవుతుంది, జనరల్గా మనం 8 ఫామ్ అవుతుందని చెప్పేయచ్చు. ఓకేనా, 1 ఇక్కడ 1 ఉంటే 2 ఉన్నది కాబట్టి 2 × 4 8 ఫామ్ అవుతుందని మనం ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఇది చిన్న ఈక్వేషన్ కాబట్టి 8 అని చెప్పేస్తాను ఈజీగా. కానీ పోను మనకేమవుతుందంటే రియాక్షన్ అనేది కాంప్లికేటెడ్ అవుతుంది. అప్పుడు మనం ప్రోడక్ట్ చెప్పడం మనం కష్టం అవుతుంది. కాబట్టి దానికి ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. అదేంటంటే మనము దేన్ని ఫైండ్ అవుట్ చేయాలా, బీది ఫైండ్ అవుట్ చేయాలా. ఈ బీది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బి కోఎఫిషియంట్ ఎంత ఉంది, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 ఉంది. ఓకే, మనం ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలా, ఏ నుంచి ఫైండ్ అవుట్ చేయాలా. అంతే కదా, ఏ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. ఇంటూ దీని మోల్స్ ఎంత ఇచ్చినాడు, ఏ నుంచే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇలా ప్రోడక్ట్ ఎంత వస్తుందో. ఓకే, ఏ నుంచి ఎంత ఇచ్చినాడు, 4 ఇచ్చినాడు. అప్పుడు ఏమవుతుంది, 8 అవుతుంది. అంటే మనం దేన్నైతే ఫైండ్ అవుట్ చేయాలనో ఓకే, దాన్ని మనము పైన వేసుకుంటాం, దీనిది కింద వేసుకుంటాం. దీని మోల్స్ ఇంటూ 4 వేస్తే మనకు 8 వస్తుంది. అంతేనా. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మనం ఈజీగా కనుక్కోవచ్చు. 2a gives 3b, దీని మోల్స్ ఇచ్చాడు, ఇక్కడ ప్రోడక్ట్ ఎంత అని చెప్పినాడు. నేను 1.8 రాసిన ప్రోడక్ట్. అలా మీరు ఎలా చేయొచ్చు, 1.8 ఎలా వచ్చిందంటే, మనం ఇక్కడ ప్రోడక్ట్ ఎంత ఫామ్ అవుతుందో వాడు అడిగినాడు. ఓకే, 2b ఎంత ఫామ్ అవుతుంది, ఇక్కడ 1.2 మోల్స్ ఇచ్చినాడు, ఇక్కడ ఎంత ఫామ్ అవుతుంది అని చెప్పినాడు. అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 3 ఉంది. 3 వేసుకో, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఇది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంతా 2 కింద వేసుకో. దీని నుంచే దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా బిని, అప్పుడు దీని మోల్స్ ఎంత ఇచ్చాడు, 1.2 ఇచ్చాడు. ఓకే, అప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది,
2 1 జా 2 6 జా 0.6 అప్పుడు ఏమవుతుంది 1.8 అవుతుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొకటి ఓకే 3a + 4b 3a + 4b ఓకే గివ్స్ 5c. ఇప్పుడు దీని మోల్స్ ఇచ్చినాడు, ఇది ఎంత అని ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. ఇది ఎంత ఫామ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. ఇది ఎంత ఫామ్ అవుతుంది, హౌ మచ్ ఇట్ విల్ ఫామ్, హౌ మెనీ మోల్స్ ఇట్ విల్ ఫామ్. ఇప్పుడు చూడండి జనరల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 5 పైన రాస్తున్నాం. దీన్ని ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, బి నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే దాని మోల్సే కదా ఇచ్చింది. ఓకే దాని దగ్గర ఇచ్చింది, ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయలేము, దీనిది ఏమి ఇవ్వలేదు మనకు. ఓకే దీనిది ఏమి ఇవ్వలేదు, అందుకోసం నేను ఇలా పెట్టా, దీనిది ఏమి ఇవ్వలేదు. ఓకే ఇప్పుడు చూడండి, దీని మోల్స్ ఇచ్చి సింగిల్ సబ్స్టెన్స్ ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీద దీని ఎఫెక్ట్ ఏమి ఉండదు, 3a ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా, 3a ఎఫెక్ట్ ఉండదు, దీని ఎఫెక్టే ఉంటుంది దాని మీద. దీన్ని బేస్ చేసుకొని ఇది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకే నౌ సి ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రోడక్ట్ అనేది దీని మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు ఇక్కడ, అంతేనా, దీన్ని మాత్రమే ఇచ్చాడు కాబట్టి దీని మీదనే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే 5 దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 5 ఇలా స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి 5 వేసిన. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది, బై 4. దీని కాన్సన్ట్రేషన్ ఎంత 0.1 ఈజ్ఈక్వల్ చేస్తే మనకి ఎంత వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇంకొక క్వశ్చన్ మీకు ఇక్కడ అడుగుతా. ఆ క్వశ్చన్ ఏంటంటే నౌ సి ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేసినట్టే దీని కాన్సన్ట్రేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే ఇది ఎంత ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే 3aను ఈ 4b నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 3 ఉంది. ఇక్కడ నుంచి బి నుంచి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి బి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 4 కింద వేస్తున్నా, ఇంటూ దీని కాన్సన్ట్రేషన్ ఎంత 0.1. అప్పుడు ఎంత వస్తుంది, ఇంత వస్తుంది ఆన్సర్. ఓకే ఒకటిచ్చి మిగతా వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ సింపుల్గా ఏం చెప్పినాడు, ఒకటిచ్చి మిగతా వాటిని ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. ఓకే ఒకటిచ్చి మనము మిగతా వాటిని ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. దేని కాన్సన్ట్రేషన్ ఇచ్చినాడు మనకు, బి కాన్సన్ట్రేషన్ ఇచ్చి సి కనుక్కోమన్నాడు, ఏ కనుక్కోమని చెప్పినాడు. ఓకే బి కాన్సన్ట్రేషన్ ఇచ్చి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సి, ఏ. ఓకే దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ను పైన వేసుకుంటాము న్యూమరేటర్లో. ఎక్కడి నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, బి నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి బీది కింద వేసుకుంటాము, బి కాన్సన్ట్రేషన్ ఇంటూ 0.1. ఈడ అంతే, ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏ కాన్సన్ట్రేషన్ పైన, ఏ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ పైన వేసుకుంటాము. ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కింద వేసుకుంటున్నాము, ఇంటూ 0.1. అంతేనా, ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు సింపుల్ క్వశ్చన్ ఇచ్చినాడు. ఓకే ఆ క్వశ్చన్ ఏంటంటే, ఏ మాస్ ఆఫ్ సి ప్రొడ్యూస్డ్ ఓకే వెన్ 2 grams ఆఫ్ ఏ రియాక్ట్ కంప్లీట్లీ విత్ బి అకార్డింగ్ టు బ్యాలెన్స్డ్ రియాక్షన్ అన్నాడు. ఓకే అకార్డింగ్ టు బ్యాలెన్స్డ్ రియాక్షన్ అన్నాడు. ఇక్కడ చూస్తే వాడు బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఇచ్చినాడు. ఓకే ఏ రియాక్ట్ కంప్లీట్లీ విత్ బి, ఏ అనేది బితో కంప్లీట్గా రియాక్ట్ అయిందంట. ఓకే అప్పుడు సి ఫామ్ అయింది. సి యొక్క మాస్ను మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. సి మాస్ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు. ఓకే ఇప్పుడు చూడండి,
సి మాస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రామ్స్ ఇచ్చినాడు. ఓకేనా, గ్రామ్స్ ఇచ్చినాడు ఇవ్వలేదా? ఇప్పుడు గ్రామ్స్ని మనం దేంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలా? మోల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి, మనము మీరు బాగా చూస్తే ఇక్కడ ఏం చేసినా ఇది మోల్సే కదా, నేను రాసింది మోల్స్లోనే కదా. ఇక్కడ 5 మోల్స్ అయితే ఇక్కడ 5 మోల్సే వచ్చినాయి. అంటే ఇక్కడ మోల్స్లో రాసుకోవాలి మనము. అంటే ఇక్కడ 2 గ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి గ్రామ్స్ను మోల్స్లో కన్వర్ట్ చేయాలంటే మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలార్ మాస్. వెయిట్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఏ మోలార్ మాస్ ఎంత ఇచ్చాడు? గ్రామ్ అటామిక్ మాస్ 20 ఇచ్చాడు. అప్పుడు ఎంత వచ్చింది? 0.1 మోల్ వచ్చింది. ఓకే, ఇది 0.1 మోల్ అయితే ఇది ఎన్ని మోల్స్ ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ అనేది ఏ మీద డిపెండ్ అవుతుంది? దీని మీద డిపెండ్ కాదు. ఎందుకంటే దానిది మనకి ఇవ్వలేదు దాని వాల్యూ, కాబట్టి ఏ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? సిది 5. ఓకే, ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 2. ఓకే, ఇంటూ దీని ఎంత మనకు వచ్చింది? మోల్స్ 0.1 మోల్. ఓకే, ఇప్పుడు దీన్ని మాస్లే కన్వర్ట్ చేయాలి అంటే దీని మాస్ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. కాబట్టి ఇది ఇంటూ 40, అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. దీన్ని ఓకే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇది ఎలా అంటే ఇక్కడ ఈ పాయింట్ని తీసేసినామంటే ఈ 0 ఏమవుతుంది? రిమూవ్ అయిపోతుంది. ఓకే, 2 10. ఓకేనా, అర్థమైందా? ఇంకా మామూలుగా చేయాలంటే ఈ సోదంతా చేయాలి. ఓకే, అంటే ఇక్కడ పాయింట్ని తీసేస్తే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2, అప్పుడు 10 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 0.1 మోల్ అంటే ఓకే, వెయిట్ కనుక్కోవాలంటే జనరల్గా మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలార్ మాస్. ఓకే, అప్పుడు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మోల్ ఇంటూ మోలార్ మాస్. కాబట్టి ఫస్ట్ దీని మోల్ను ఫైండ్ అవుట్ చేసిన. దీని మోల్ ఎంత వచ్చింది చెప్పండి? దాని మోల్ ఎంత వచ్చిందో చెప్పండి? 5/2 ఇంటూ 0.1. ఓకేనా, ఇప్పుడు దీని మోలార్ మాస్ ఎంత ఇచ్చాడు? 5. ఓకే, దీని మోలార్ మాస్ 40 ఇచ్చాడు కాబట్టి 40 రాసిన. అంటే వెయిట్ కనుక్కోమని చెప్పినాడు కాబట్టి వెయిట్ ఫార్ములా ఏంది? మోల్ ఇంటూ మోలార్ మాస్. ఫస్ట్ దీన్ని మోల్స్లే కన్వర్ట్ చేసిన, ఆ మోల్స్ ఇంటూ మోలార్ మాస్ క్వశ్చన్లో 40 ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. ఓకే, ఈ 40ని నేను ఇక్కడ వేసిన. అర్థమైందా ఎలా సాల్వ్ చేయాలనో? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చూడండి, నౌ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చినాడు చూడండి. ఈ క్వశ్చన్ సింపుల్గా ఓకే, ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. 2a gives 3b. ఇక్కడ 5 మోల్స్ ఇచ్చినాడు, దీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 3/2, ఇది 3 ఇక్కడ వేసిన, ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని 2ను కింద వేసిన, ఇంటూ దీని మోల్స్ ఎంత ఇచ్చినాడు? 5 ఇచ్చినాడు. అప్పుడు 7.5 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ బీది 6 ఇచ్చినాడు, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి సిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడి నుంచే మనం సిని ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడి నుంచే మనం డీని ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద డిపెండ్ కాదు, ఎందుకంటే దీని వాల్యూ, ఈ సబ్స్టెన్స్ యొక్క వాల్యూ ఇవ్వలేదు. ఓకేనా, కాబట్టి ఇక్కడి నుంచే మనము 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేయమని కాబట్టి దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 5. ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1. ఏమి ఇవ్వలేదంటే 1 అనుకుంటాము. ఇంటూ దీన్ని ఎంత ఇచ్చినాడు? వాల్యూ 6 ఇచ్చినాడు. ఓకేనా, 30 వచ్చిందా?
ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డీది ఎంత ఉంది 3 ఉంది బై దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 ఇంటూ 6 అప్పుడు 18. ఓకేనా, ఇవి కూడా ఈ రెండు కూడా అంతే. బాగా చూడండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నౌ సి ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్. ఓకే, క్యాలిక్యులేట్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు బర్న్ కంప్లీట్లీ 32 grams ఆఫ్ CH4. ఓకేనా అని చెప్పినాడు. వాడు ఏమని చెప్పినాడు, క్యాలిక్యులేట్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు బర్న్ కంప్లీట్లీ 32 grams ఆఫ్ CH4. CH4 బర్న్ కావాలంటే ఎంత మాస్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది అని చెప్పినాడు. ఓకే, ఇప్పుడు చూడండి, దాన్ని ఆక్సిజన్తో రియాక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే కంబషన్ అంటాం. ఓకే, మన్నడం. ఓకే, జనరల్గా అల్యూమినియము ప్లాటినము ఏమవుతుందంటే అవి ఆక్సిజన్తో నో రియాక్షన్ అవుతాయి. ఓకేనా, జనరల్గా అవి ఆక్సిజన్తో రియాక్ట్ కావు ఎంత టెంపరేచర్ పెట్టినా కానీ రిమైనింగ్ ఆల్ రియాక్ట్స్ అన్ని ఎలిమెంట్స్ ఏమవుతాయంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయంటే ఆక్సైలను ఫామ్ చేస్తాయి. ఇవి రెండు మాత్రమే ఆక్సిజన్తో రియాక్ట్ కావు. ఓకే, ఆక్సిజన్తో రియాక్ట్ కావు ఏవి, బంగారము ప్లాటినం. అందుకోసమే వాటికి అంత వాల్యూ, దేంతో రియాక్ట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, లవర్స్ ఎందుకు బంగారం అని పిలుచుకుంటారు? కామెంట్ చేయండి. ఓకే, సమాధానం నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకే, నౌ రిమైనింగ్ ఆల్ రియాక్ట్ ఏం ఫామ్ చేస్తాయి, ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్లను ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే MgO ఫామ్ అవుతుంది, కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే CO2 ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే H2O ఫామ్ అవుతుంది, అల్యూమినియం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే Al2O3 ఫామ్ అవుతుంది, సోడియం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే Na2O ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కార్బన్ నుంచి ఏమొస్తుంది, CO2, హైడ్రోజన్ నుంచి H2O వస్తుంది. అంటే ఇక్కడ ఆక్సిజను ఈ కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు CO2 వచ్చింది, ఏమొచ్చింది CO2 ప్లస్, హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు H2O వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేద్దాం. ఎలా చేద్దాం బ్యాలెన్సింగ్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నది. అంతేనా? ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. టోటల్ 4 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ హైడ్రోజన్లు 4 ఉన్నాయి, కార్బన్లు 1 ఉన్నది. ఇక్కడ కార్బన్ 1 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి? ఇక్కడ చూస్తే దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలంటే సింపుల్గా మనము దీనికి జనరల్గా ఇవి బ్యాలెన్సింగ్ చేయడానికి ఒక సింపుల్ ఫార్ములాను మనము చెప్పినాము. ఎప్పుడు లాస్ట్ క్లాస్లో చెప్పినాము దీన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి అనేది. ఓకే, దాని ప్రకారము మనము ఈజీగా బ్యాలెన్సింగ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ దాని బ్యాలెన్సింగ్ గురించి చెప్పాలంటే మళ్ళీ ఏమవుతుందంటే ఒక క్లాస్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ 1 ఆక్సిజనే ఉంది. అప్పుడు ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి అనేది మనము ఇది కంబషన్ రియాక్షన్ కదా, ఈ కంబషన్ రియాక్షన్ ఎలా బ్యాలెన్సింగ్ చేయాలని ఒక చిన్న ఫార్ములా ఉంది. ఓకే, అది ఇక్కడ నేను చెప్పను, ఎందుకంటే మీరు నేర్చుకోవాలి. అంతేగాని ప్రతిదీ మనము చెప్తా ఉంటే మనకేమవుతుందంటే మెమరీ పవర్ తగ్గిపోతుంది. ఓకే, కాబట్టి మీరు ఆ ఫార్ములాని నేర్చుకుంటే సింపుల్ ట్రిక్, దాన్ని నేర్చుకుంటే మనం ఈజీగా ఏం చేయొచ్చు, బ్యాలెన్సింగ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2 రాసినాను అనుకో, అప్పుడు ఏమైంది, ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్ 4 అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 2, అప్పుడు 4, ఇక్కడ 4 ఆక్సిజన్స్, ఇక్కడ 4 ఆక్సిజన్స్, ఇక్కడ 4 హైడ్రోజన్స్, ఇక్కడ 4 హైడ్రోజన్స్, ఇక్కడ 1 కార్బను, ఇక్కడ 1 కార్బను. ఓకేనా, బ్యాలెన్సింగ్ అయిందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే
నౌ ఇప్పుడు చూడండి వాడు ఏమి ఇచ్చాడు 32 గ్రామ్ ఆఫ్ CH4 ఇచ్చాడు. ఓకే, దీన్ని బర్న్ కావడానికి క్యాలిక్యులేట్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అడిగాడు. మాస్ ఆఫ్ ఆక్సిజన్ కనుక్కోవాలంటే నేను ఏమని చెప్పిన, మాస్ ఆఫ్ ఆక్సిజన్ కనుక్కోవాలంటే మాస్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, మాస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్ కదా, అంటే మోల్ ఇంటూ మోలార్ మాస్. ఇప్పుడు చూడండి ఖచ్చితంగా దీన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలా, మోల్లే కన్వర్ట్ చేసుకోవాలా. దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలా, మోల్లే కన్వర్ట్ చేసుకోవాలా. మోల్లే కన్వర్ట్ చేసుకోవాలంటే మోల్ ఫార్ములా అయింది వెయిట్ బై మోలార్ మాస్. దీని వెయిట్ ఎంత ఇచ్చాడు 32, CH4 మాస్ ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంతేనా? కాబట్టి ఇక్కడ నేను ఎంత రాసిన CH4 మోల్ 2 రాసిన. ఓకే, మనము ఇప్పుడు దేన్ని ఫైండ్ అవుట్ చేయాలా, దీన్ని మాస్ ఫైండ్ అవుట్ చేయాలా. దీన్ని మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలా, మోల్ కనుక్కోవాలా. దీన్ని మోల్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత 2. ఓకే, దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, దీనికి 1 ఉంది. ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, ఓకే, ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 ఉంది బై 1 ఇంటూ దీని మోల్ ఎంత ఉంది 2 ఉంది, 2 4 వచ్చిందా. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ మోల్స్లే కన్వర్ట్ చేసుకున్నామా, ఆక్సిజన్ మోల్స్లే కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాసిన 2 రాసిన. ఓకే, ఆక్సిజన్ మోలార్ మాస్ ఎంత 32. ఓకే, ఇక్కడ మోల్ ఎంత వచ్చింది 4 కదా, సారీ. ఓకే, ఎంత వచ్చింది 4. ఓకే, 4 ఇంటూ 32 128. ఇప్పుడు ఏమొచ్చింది, ఆక్సిజన్ మాస్ వచ్చేసిందా. ఇప్పుడు దేనిదైతే కనుక్కోవాలనుకున్నామో మాస్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్, కాబట్టి ఆక్సిజన్ మోల్ను ఫైండ్ అవుట్ చేసినాం. ఆక్సిజన్ మోల్ను ఫైండ్ అవుట్ చేయాలంటే 4 వచ్చింది. 4 ఎలా వచ్చింది, దీన్ని మోల్లే కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2, ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి కాబట్టి దీన్ని 1 వేసినాం ఇంటూ దీని మోల్ ఎంత CH4 2 వచ్చింది 4, మోల్ ఎంత వచ్చింది 4 వచ్చింది. 4 ఇంటూ 32 128. ఇంకా క్వశ్చన్లో ఏమడిగినాడు, క్యాలిక్యులేట్ మాస్ ఆఫ్ CO2 అండ్ H2O అన్నాడు. ఓకే, దీని మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్ కదా. CO2 మోలార్ మాస్ ఎంత 44. ఇప్పుడు CO2 మోల్ తెలిస్తే సరిపోతుంది. దీని మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా, ఓకే, దీని CO2 మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత 1. ఓకే, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత 1. మనం ఇక్కడ నుంచే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, CH4 నుంచే కదా CO2ను. ఓకే, ఓకే, నవ్ సి ఇంటూ దీని ఎంత ఉన్నది 2 ఉన్నది, అప్పుడు ఏమవుతుంది 2 అవుతుంది. అంతేనా? ఇక్కడ నేను 2 రాయొచ్చా, అప్పుడు 88 అవుతుంది ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూడండి దీనిది కూడా అంతే, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్. దీని మోలార్ మాస్ ఎంత H2O 18. ఇప్పుడు H2O మోల్ ఫైండ్ అవుట్ చేయాలా. H2O మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా, మనకు H2O మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఓకే, H2O మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే H2O స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత 2, CH4 నుంచి కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. CH4 స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1, దీని మోల్ ఎంత ఉన్నది 2 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ నేను ఎంత రాస్తా 4 రాస్తా. 18 4 72 ఆన్సర్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మీకు అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నా. నౌ ఇప్పుడు చూస్తే ఈ క్వశ్చన్ చూడండి, క్యాల్కులేట్ వాల్యూమ్ ఆఫ్ O2 గ్యాస్ అప్టైడ్ అట్ 180 273 Kelvin by heating 245 gram of potassium chlorate. ఓకే, ఇప్పుడు ఇది ఏమైంది, క్యాల్కులేట్ వాల్యూమ్ ఆఫ్ O2 గ్యాస్ అప్టైన్డ్ అట్. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు, వాల్యూమ్ కనుక్కోమన్నాడు, O2 వాల్యూమ్ కనుక్కోమన్నాడు. ఓకే,
దీని ఈక్వేషన్ దీన్ని డీకంపోజ్ అయినప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుంది. మనము O2 వాల్యూమ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ కనుక్కోవాలంటే జనరల్గా ఫార్ములా ఏంది? వాల్యూమ్ కనుక్కోవాలంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే మోల్ ఇంటూ ATM ఇచ్చాడు కాబట్టి 270 కెల్విన్ అంటే 22.4. ఓకేనా? వాల్యూమ్ కనుక్కోవాలంటే ఎప్పుడు ATM 273 కెల్విన్ ఉంటే మనము 22.4 రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ మోల్ కావాలా? దేని మోల్ కావాలా? O2 మోల్ కావాలా? ఓకే, ఆ మోల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంత ఇచ్చాడు? మాస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 245. దీన్ని నేను మోల్స్లే కన్వర్ట్ చేయాలి. మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మోలార్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు? 245. ఓకే, దీని మోలార్ మాస్ ఎంత? KCl3 ఇది క్యాలిక్యులేషన్ చేసింటే 5 వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 2. అంతే కదా? అదే నేను 2 మోల్స్ రాసిన. ఓకే, ఇప్పుడు ఈ O2 మోల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చెప్పినా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉన్నది? 3 ఉంది. ఓకే, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 2 ఇంటూ దీని మోల్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అప్పుడు 3. ఓకేనా? అంతేనా? ఆ 3ని నేను తీసుకుపోయి ఇక్కడ పెడతాను. అప్పుడు ఎంత వస్తుంది? 3 ఇంటూ 22.4 అప్పుడు లీటర్స్. ఓకేనా? అర్థమైందా? 67.2 లీటర్స్ వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది? ఫస్ట్ మనము ఆక్సిజన్ మోల్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఆక్సిజన్ మోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం రాసిన? దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇక్కడ రాసిన, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇక్కడ రాసిన, దీనిది మోల్ ఇక్కడ రాసిన. ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ 22.4. ఎందుకు రాసినాం 22.4? ఇది ఉన్నప్పుడు ఇది రాయాలి. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఓకే, మీరు అన్నీ వింటే మీకు అది అలవాటు అవుతుంది. అంటే గ్రామ్స్లో ఇచ్చినప్పుడు దాన్ని మనం మోల్స్లే కన్వర్ట్ చేసినాం. ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చినాడు కదా, ఈ గ్రామ్స్ మనం మోల్స్లే కన్వర్ట్ చేసినాం. ఓకే, ఓకే, ఇంకా చూడండి ఈ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. ఓకేనా? దీన్ని ఎలా సాల్వ్ చేయాలా? నేను ఒక సెకండ్లో దీన్ని సాల్వ్ చేస్తా. ఏంటంటే when 100 grams of ethylene polymerizes to polyethylene according to equation. ఈ ఈక్వేషన్ ఇచ్చినాడు. ద వెయిట్ ఆఫ్ పాలీఇథైలిన్ ప్రొడ్యూస్డ్ విల్ బి అన్నాడు. ఇది 100 grams ఇచ్చినాడు. ఓకే, ఇది ఎంత ఫామ్ అవుతుంది అని చెప్పినాడు. ఇది మొత్తం నాకు 100 లడ్లు ఇచ్చినాడు, అన్నీ తినేసినాను. ఇక్కడ ఏమవుతుంది? 100 కదా నా కడుపులోకి వచ్చేది. అంతే కదా? సింపుల్గా 100 grams. సార్ ఇలా వద్దు, మాకు ఒక ప్యాటర్న్ ప్రకారము చేయండి ఆన్సర్ అంటే, ఇప్పుడు చూడండి దీని ప్రకారం చేద్దాం. ఇలా చేసినాం కదా ఆన్సర్లు. ఓకే, ఈ ట్రిక్ ప్రకారం చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసినాము? మాస్ను మోల్స్లే కన్వర్ట్ చేసినాం. ఓకే, మాస్ను మోల్స్లే కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు చూడండి, ఇది 100 grams ఇచ్చినాడు, ఇథైలిన్ అని చెప్పినాడు. ఓకే, ఇథైలిన్ మాస్ను ఇచ్చినాడు, దాన్ని మోల్స్లే కన్వర్ట్ చేసుకుంటే ఇథైలిన్ మోల్లే కన్వర్ట్ చేయాలంటే వెయిట్ బై మోలార్ మాస్. వెయిట్ ఎంత? 100 grams. దీని మోలార్ మాస్ ఎంత? CH2ది C2H4 కదా, ఇది C2H4 కదా. మళ్ళీ చెప్తా చూడండి మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఇదేంది? ఇది C2H4 కదా. అంటే 12 12 24 4 28. ఇక్కడ నేను 28 రాసిన. ఇప్పుడు ఇది మోల్లే కన్వర్ట్ అయిందా లేదా? మోల్లే కన్వర్ట్ అయింది. ఓకే, అది మోల్లే కన్వర్ట్ అయితే ఇప్పుడు దీన్ని
మనం ఎలా కనుక్కుంటాం అంటే ఇప్పుడు చూడండి O3 అంటే నేను ఎలా రాస్తా O3 మోలార్ మాస్ కావాలంటే ఆక్సిజన్ 16 ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 16 × 3 రాస్తా. అదే ON అన్నామనుకో ఒక ఆక్సిజన్ 16 ఇక్కడ ఎన్లు ఉన్నాయి కాబట్టి × n రాస్తాం. అంతే కదా. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత 1 ఉంది, 1 రాసిన. దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు బాగా చూడండి. ఓకే ఇక్కడ దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు n ఇచ్చాడు. ఓకే బాగా చూడండి ఇలా దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ n ఇచ్చాడు. దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ ఏమీ లేదంటే 1 అని అర్థం. ఓకే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నదని అర్థం. ఇక్కడ ఏమీ లేదు కదా 1 ఉన్నదని అర్థం మనకి ఇక్కడ. ఓకేనా కాబట్టి ఇక్కడ 1 రాసిన. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫస్ట్ మోల్స్ను. ఓకేనా ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాసిన. దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ n ఉంది బై n ఇంటూ దీని మోల్ ఎంత వచ్చింది 100 బై అంతే కదా దీనిది మోల్ 100 వెయిట్ గివెన్ వెయిట్ 100 దీనిది 28 బై 28. ఓకే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి దీన్ని ఇలానే రాస్తున్నాను 100 బై 28. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడు వెయిట్ కనుక్కోమన్నాడు. వెయిట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది వెయిట్ కనుక్కోవాలంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్ కదా. ఇప్పుడు మనకు మోల్ ఎంత వచ్చింది 1/n ఇంటూ 100/28. ఇప్పుడు దీని మోలార్ మాస్ ఎంత దీని మోలార్ మాస్ కనుక్కోవాలంటే ఇది ఎట్లా ఉంది మనకు చూసేదానికి. ఓకే ఇప్పుడు CH2 28 ఓకే ఇంటూ n ఉంది కాబట్టి n రాసిన. అంతే కదా ఇక్కడ 16 × n కదా మనం రాసింది ONకు. దీని మాస్ 28 × n, దీని మాస్ 16 × n, దీని మాస్ 28 × n. అప్పుడు ఏం రాసినాము 28 × n. దాన్ని నేను ఎలా రాస్తా 28n అని రాస్తా. అప్పుడు ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అయితే మనకు 100 వస్తుంది. ఓకేనా ఎలా క్యాలిక్యులేషన్ చేసినామని అర్థమైంది అని అనుకుంటాను. ఓకేనా ఫస్ట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా వెయిట్ ఆఫ్ పాలీథైలిన్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వెయిట్ ఫార్ములా రాసుకున్నాం. వెయిట్ ఎంత వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్. ఓకే దీన్ని మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని మోల్లే కన్వర్ట్ చేసుకోవాలా. ఈడేమి ఇచ్చాడు గ్రామ్స్ ఇచ్చాడు. ఆ గ్రామ్స్ దీన్ని మోల్స్ 100/28. ఓకే అప్పుడు దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ n ఇంటూ దీన్ని ఎంత వచ్చింది 100/28. అప్పుడు మోల్ వచ్చింది. మోల్ ప్లేస్లో ఇది రాసిన ఇంటూ మోలార్ మాస్. దీని మోలార్ మాస్ ఎంత అంటే దీని మాస్ 28 ఇక్కడ n ఇచ్చాడు కాబట్టి ఓకే దీని మాస్ 28 ఓకే ఇంటూ n. ఇది దీని మాస్ ఎంత 16 ఇంటూ n. దీని మాస్ ఎంత 16 ఇంటూ 3 ఇట్లా రాసిన. ఇక్కడ దీన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 28n అని. నౌ ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు ఒకసారి చూడండి. వీడు ఏమి ఇచ్చాడో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే కన్సిడర్ ద రియాక్షన్. ఈ రియాక్షన్ అనేది ఇచ్చాడు. ద అమౌంట్ ఆఫ్ HNO3 రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 110 గ్రామ్ ఆఫ్ KNO3. ఓకే అమౌంట్ ఆఫ్ HNO3 రిక్వైర్డ్ అన్నాడు. దీని అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అమౌంట్ అంటే ఓకే వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. KNO3 వెయిట్ ఇచ్చాడు. దీని వెయిట్ ఇచ్చాడు.
దీని వెయిట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు, అంతే కదా. దీని వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంది, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్ కదా. అంటే ఫస్ట్ దీన్ని KNO3 మాస్ ఇచ్చాను కాబట్టి దీని మోల్ను ఫైండ్ అవుట్ చేయాలి. KNO3 మోల్, KNO3 మోల్ అంటే ఏంటి, వెయిట్ బై మోలార్ మాస్. వెయిట్ ఎంత ఇచ్చాడు, 110, దీని ప్లేస్లో 110 వేసిన. KNO3 మోలార్ మాస్ ఎంత క్యాల్కులేట్ చేస్తే 101 వస్తుంది, దీని ప్లేస్లో 101 రాసిన. అప్పుడు మోల్ ఈజ్ ఈక్వల్ టు 110/101. ఓకేనా, అంతేనా. ఇప్పుడు దీని మోల్ని ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఇక్కడ దీని వెయిట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫస్ట్ దీని మోల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే అట్లా దీనికి తెలుసు కాబట్టి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము దాని మోల్ను. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఓకే, 4. దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంత KNO3 స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 3, అంతేనా. ఓకే, ఈడెంత రాసినా నేను, 2 రాసినానా. ఓకే, ఇక్కడ 2 రాసినాను, 3 ఇంటూ, ఓకే దీని 3, 110/101. ఓకే, ఇంటూ దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత, HNO3 మాలిక్యులర్ వెయిట్ 63. ఓకే, దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది, ఇంత వస్తుంది ఆన్సర్. ఓకేనా, 91.5 grams. అంటే దీని మోల్ను ఫైండ్ అవుట్ చేయాలి. దీని మోలార్ మాస్ మనకు తెలుసు, HNO3 మోలార్ మాస్ ఎంత 63. మోల్ను ఫైండ్ అవుట్ చేయాలంటే దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ బై దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇంటూ దీని మోల్, అంతేనా. ఇక్కడ నేను రాసింది. ఓకే, ఇలా మనము ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఎలా వెయిట్ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు కాబట్టి, అమౌంట్ అడిగినాడు కాబట్టి ఫస్ట్ దీని ఫార్ములా ఏందనేది తెలుసుకోవాలి. ఏ ఫార్ములా యూజ్ చేస్తే వస్తుంది, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ మోలార్ మాస్. దీని మోలార్ మాస్ మనకు తెలుసు, HNO3 మోలార్ మాస్ ఎంత 63. ఇప్పుడు HNO3 మోల్ తెలియాలి. మోల్ ఎలా తెలియాలి, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ బై ఇక్కడ నుంచి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇంటూ దాని మోలు 110/101. అంటే ఇక్కడ ఎంత రాస్తాము, ఓకే ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి 4/3 ఇంటూ 110/101, అప్పుడు 91.5 వస్తుంది. ఓకేనా. నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, మనకేమి ఇచ్చినాడు ఈ క్వశ్చన్లో, జింక్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు గివ్ హైడ్రోజన్ అండ్ జింక్ క్లోరైడ్. ద వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ అట్ STP. ద వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్, జాగ్రత్తగా వినండి, 223లో అడిగినాడు, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అడిగినాడు. వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అంటే వాల్యూమ్ అన్నప్పుడు మనం ఏమేమి చెప్పినాం, మోల్ ఇంటూ హైడ్రోజన్ గ్యాస్. STP అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 22.7. ఓకే, అలా కాకుండా STP కాకుండా ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాము, 22.4 తీసుకుంటాము. STP అన్నప్పుడు 22.7. జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ATM 273 ఇచ్చినప్పుడు 22.4 తీసుకున్నాను. అదే STP అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలా, 22.7 తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు దీని మోల్ను ఫైండ్ అవుట్ చేస్తే మనకు క్వశ్చన్ వచ్చేస్తుంది. జనరల్గా మెటల్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాసు మెటల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియంను H2SO4తో రియాక్ట్ చేస్తే H2 గ్యాసు MgSO4 ఫామ్ అవుతుంది.
అదే జింక్ను HClతో రియాక్ట్ చేస్తే H2 గ్యాసు ZnCl2 మెటల్ సాల్ట్, ఇది మెటల్ సాల్ట్, ఇదే మెటల్ సాల్ట్, ఇది H2 గ్యాసు, ఇది యాసిడ్, ఇది మెటల్. అంతేనా? మెటల్ యాసిడ్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాసు మెటల్ సాల్ట్ ఫామ్ అయిందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూద్దాము. నౌ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? వాడు ఏం కనుక్కోమని చెప్పినాడు? హైడ్రోజను వాల్యూమ్ కనుక్కోమన్నాడు. దీని వాల్యూమ్గా ఫైండ్ అవుట్ చేయమని చెప్పినాడు కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఇంటూ 22.7, ఎందుకంటే ఇక్కడ STP ఇచ్చాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు? జింక్ మాస్ ఇచ్చాడు. జింక్ మాస్ ఇస్తే దాన్ని మోల్లే కన్వర్ట్ చేయాలి. మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత? వెయిట్ బై మోలార్ మాస్. దీని వెయిట్ ఎంత ఇచ్చాడు? 11.5 బై జింక్ వెయిట్ ఎంత? జింక్ వెయిట్ ఇంత, మోలార్ వెయిట్ 65.4. ఓకేనా? ఇప్పుడు చూడు, H2కు మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి H2 మోల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మోలు దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంతా 1 బై దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంతా 1 ఇంటూ దీని ఎంత వచ్చింది? మోలు 11.5 బై 65.4. అదేనా నేను రాసింది? ఇదేనా? ఓకే, ఇదేనా నేను రాసింది? ఓకే, ఇక్కడ ఏం రాసుకోవాలా? దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 ఇంటూ దీనిది ఏం రాసిన. ఓకే, ఇప్పుడు మోల్ ప్లేస్లో ఇది రాసినానా? ఇదంతా మోలా. ఓకే, ఇంటూ 22.7. ఓకే, దీని క్యాలిక్యులేషన్ ఎలా చేసినాము? ఇలా చేసినాము. ఓకే, 1 జా 6 జా 4. ఓకే, అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకే, అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్లో చేయాలా? ఓకే, 11 ఇంటూ 6 ఎంత? 66. ఓకే, ఆడ 0.5 ఉంది కాబట్టి 66 సరిపోతుంది. 11 1 జా 11, 6 జా. ఓకే, 6 ఇంటూ 4 24. ఓకే, కానీ ఇక్కడ ఏం రాసినాము? అప్రాక్సిమేట్గా వాల్యూ ఎంత వస్తుంది? 6 4ల 24. ఓకే, 22.7 ఉంది కానీ మనము అప్రాక్సిమేట్ వాల్యూ 4 అనే తీసుకుంటాం, 24 అనే తీసుకుంటాం. మనకు అప్రాక్సిమేట్ వాల్యూ 4 వచ్చేస్తుంది, 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, కాబట్టి మనకు 4 మనకు ఆన్సర్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఎంత వస్తుంది? మనకు 4 వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా మీరు పట్టుకున్నారా పట్టుకోలేదో మీకు తెలియాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది 11 ఇంటూ 6 66, 11 1 జా 11 6 జా. ఓకే, అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ 6 4 జా. ఓకే, ఇది 6 4 జా అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నాను. అంతేగాని మనము ఇలా తీసుకుంటే మనము ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటామంటే టైం పడుతుంది. వాడు నియరెస్ట్ ఇంటీజర్ అయినా అడుగుతాడు వాడు. అర్థమైందా? నియరెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది? 4 అవుతుంది ఇక్కడ. ఓకే, మనకు ఆన్సర్ 4 వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంకా ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నేను POAC చెప్పినప్పుడు చెప్తా. ఓకే, మీరు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మీరు చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారము చేసినా కానీ వస్తుంది. POAC ప్రకారం అయితే ఈజీగా వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం కూడా చేయొచ్చు. ఒకసారి థింక్ చేయండి. నేను ఆన్సర్ చేసి పెట్టేసిన ఎంత? 100 అని. ఓకే, ఎంత వస్తుంది? 100 వస్తుంది ఆన్సర్. ఓకే, ఓసారి చూడండి ఎలా ఉంటుందో. నౌ ఇది లిమిటింగ్ రియేజెంట్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం. ఓకేనా? ఇది మీరు ప్రతిరోజు ఫాలో కాండి. మీ సార్ చెప్పిన ఏదైతే ఉంటుందో క్లాస్లో ఫాలో అవుతే
మీకు ఈజీగా ఏమవుతుందంటే ప్రాబ్లం సాల్వింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే.